6 ఏళ్ల క్రితం గోదావరి ఒడ్డున ఉన్న దేవీపురం అనే గ్రామంలో వరదలు ఉధృతంగా వచ్చి 10 మంది గ్రామస్తులు ఒక్కసారిగా మునిగి చనిపోయారు. వారి మరణాలు రహస్యంగానే మారిపోయాయి. అప్పటి నుండి గ్రామంలో ఒక భయం అలుముకుంది. ఎవరు రాత్రి గోదావరి దగ్గరికి వెళ్ళినా నీటి లోపల నుంచి కేకలు, చేతులు లాగడాలు వినిపిస్తాయని ఊహాగానాలున్నాయి. ఆ గ్రామంలో సుబ్బారావు అనే ఓ వృద్ధ తాంత్రికుడు ఉన్నాడు. అతడు చెబుతుండేవాడు, ఈ మృతులు అసలు వెళ్ళిపోలేదు, ఎవరో వాటిని తిరిగి పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ ఆత్మలకు శాంతి చెందవు అని చెప్పాడు. కాలం గడిచింది. సుబ్బారావు చనిపోయాడు. కానీ అతని మనవడు రమణ నగరంలో చదివి తిరిగి గ్రామానికి వచ్చాడు. సైన్స్ చదివినవాడు. అతను ఈ ఆత్మల మాటలు అన్నీ నమ్మకపోయినా వంశపారంపర్యంగా ఉన్న మంత్రశాస్త్ర గ్రంథం తన చేతికి వచ్చింది. ఒక రాత్రి రమణ తన మృత తల్లిని మళ్ళీ చూడాలని తపనతో ఆ గ్రంథంలోని మంత్రాలను చదవడం మొదలుపెట్టాడు. పౌర్ణమి రాత్రి గోదావరి తీరంలో ధూపం వెలిగించి మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా నది నీరు అలజడికి లోనైంది. మునిగి చనిపోయిన 10 మందిలో 2 శరీరాలు మట్టితో కప్పబడిన రూపంలో బయటకు వచ్చాయి. వారి కళ్ళు రక్తం వలె ఎర్రగా వెలిగాయి. రమణ, నువ్వే మమ్మల్ని పిలిచావు కదా, ఇప్పుడు నీకు తప్పించుకోవడం అసాధ్యం అని ఆ మృతుల కంఠాలు కర్కశంగా వినిపించాయి. మొదట రమణ భయపడ్డాడు. కానీ వెంటనే మంత్రాలు కొనసాగించాడు. మరికొంతమంది మృతులు కూడా బయటకొచ్చారు. వారు సగం కుళ్ళిపోయిన శరీరాలతో వంకరగా వంగిన కళ్ళతో నడుస్తూ అతని వైపు రావడం మొదలుపెట్టారు. గ్రామంలో ఆ సమయంలో కుక్కలు ఒక్కసారిగా మురిగాయి. కొంతమంది రైతులు ఆ శబ్దం విని నది దగ్గరకు వచ్చి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం వారిని వణికించింది. మృతులలో ఒకరు తన బతికున్న భార్యను చూశారు. ఆమె గుండెలపై చేతి వేసి, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా, నేను ఇంత త్వరగా మర్చిపోయావా అని గర్జించాడు. వెంటనే ఆమె మెడ నలిమి చంపేశాడు. ఇంకో మృతుడు తనను మునిగే సమయంలో కాపాడలేకపోయిన స్నేహితుడిని చూసి అతని కాళ్ళను లాగి గోదావరిలో ముంచేశాడు. కేకలు, రక్తం, నది అలలు ఒక్కటే భయంకరమైన వాతావరణం ఏర్పడింది. రమణ పశ్చాత్తాపంతో కేకలు వేశాడు, నేను మిమ్మల్ని తిరిగి పిలవడం పొరపాటే, దయచేసి వెళ్ళిపోండి. కానీ ఆ మృతుల ఆత్మలు అతన్ని పట్టించుకోలేదు. వారు ఒకరికొకరు కూడా రక్తం కోసం దాడి చేసుకున్నారు. చివరికి రమణ దగ్గర ఉన్న పుస్తకంలో చివరి మంత్రం చదివాడు. అది మరలా మట్టిలోకి అని చెప్పేది. ఒక్కసారిగా నది మళ్ళీ ఉప్పొంగి ఆ మృతులను ఒక్కొక్కరిని ముంచి తీసుకెళ్ళింది. కానీ చివర్లో అతని తల్లి ఆత్మ మాత్రం అతని చేతిని పట్టుకొని, నన్ను తిరిగి తీసుకురావాలనే నీ కోరిక ఈ గ్రామానికి శాపం తెచ్చింది. ఇక మేమెప్పటికీ పూర్తిగా వెళ్ళం. నీ రక్తం మాతో కలిసే వరకు ఈ గ్రామం శాంతించదు అని చెబుతూ నీటిలో కలిసిపోయింది. ఆ రోజు నుండి దేవీపురం గ్రామం రాత్రిళ్ళు పూర్తిగా వెలవెలబోయింది. ఎవ్వరూ బయట తిరగలేదు. ఎందుకంటే ప్రతి పౌర్ణమి రాత్రి గోదావరి నుంచి చేతులు బయటకు వచ్చి ఎవరో ఒకరిని లాగేసుకుంటాయని అందరూ నమ్ముతారు.